హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ యొక్క కాలేజ్ వైజ్గా కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనమాట, ఇంక్లూడింగ్ స్పెషల్ కోటాస్. అండ్ వీటి యొక్క డెంటల్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్ కూడా మేము ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది ఆంధ్రాది అండ్ ఫస్ట్ వీడియో అనమాట ఈ ప్లేలిస్ట్లో. ఇది అనిల్ నీలకొండది. అండ్ మిగతా స్టేట్ కూడా వస్తున్నాయి అనమాట, లైక్ తెలంగాణ, ఆంధ్ర మాత్రం చేస్తున్నాము. సో ఆంధ్రాది అయితే ఈ ప్లేలిస్ట్ స్టార్ట్ అయిపోయింది అండ్ తెలంగాణది కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మిగతా కాలేజ్ కూడా వన్ బై వన్ మేము పెడతాం అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అవే కాకుండా అన్ని క్లారిటీగా మీకు ప్లేలిస్ట్ వైజ్ పెట్టడం జరిగింది. ఎంసెట్ కోర్సెస్ కానీ, ఆయుష్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, కోర్సెస్ అదర్ నీట్ అండ్ ఎంసెట్ కానీ, టీఎస్ ఏపీ ఎంసెట్ ఇన్ఫో కానీ, లైక్ నోటిఫికేషన్స్ అవన్నీ, తెలంగాణ ఎంబీబీఎస్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్, అలాగే ఆంధ్రవి సీట్ మ్యాట్రిక్సెస్, అన్ని రిజర్వేషన్స్ యొక్క క్లీన్ కట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవి ఉన్నాయి కదా, అన్ని ఏ కోర్సులు ఉన్నాయో బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, వీటి గవర్నమెంట్ కాలేజెస్ అని, ప్రైవేట్ కాలేజెస్ అని, ఓవరాల్గా అన్ని క్లారిటీగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి వెళ్ళి మాకు అన్నీ చెక్ చేయండి. అని ఏమాత్రం మీకు వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇందెప్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదండి, ఇవాళ మనం ఒక కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. సో ఇక్కడ మీరు చూస్తుంది కదండి, అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ విశాఖపట్నం అనమాట. సో ఫస్ట్ మనం ఓసీ కేటగిరీ చెక్ చేద్దాం. ఓసీ మేల్ కేటగిరీ మీరు చూసుకోవచ్చు. ఎంత స్టార్టింగ్ అండి, 1,60,583 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట, విత్ స్కోర్ ఆఫ్ 452 మార్క్స్. అండ్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,20,193 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అయింది. ఎండింగ్ ర్యాంక్ మార్క్స్ ఏంటంటే 407 మార్క్స్. అండ్ వీటి యొక్క మనం కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సారీ ఇది స్పెషల్ కోట్, అవి ఇక్కడికి లేదు. మళ్ళీ పైకి వెళ్దామండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫీమేల్ కేటగిరీలో 2,24,752 ర్యాంక్ విత్ స్కోర్ 404 దగ్గర అయిందండి. మేల్ కేటగిరీలో మనం ఇందాక మాట్లాడుకున్నది 2,19,154 ర్యాంక్ విత్ స్కోర్ 408 మార్క్స్ అనమాట. ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. నేను ఒకవేళ ఏమైనా మిస్ అయినా ఫాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనం ఓసీ గురించి మాట్లాడతాం కదా, బీసీఏవి మాట్లాడదామండి. బీసీఏ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,45,929 ర్యాంక్ దగ్గర విత్ స్కోర్ ఆఫ్ 465 దగ్గర ఓపెనింగ్ ర్యాంక్ అనమాట. ఫీమేల్ కేటగిరీలో ఓపెనింగ్ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. 1,57,039 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 455 మార్క్స్. వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. సో బీసీఏ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీలో 2,99,173 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 358 మార్క్స్. అండ్ బీసీఏ ఫీమేల్ కదండి ఇది. సో మేల్ కేటగిరీ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయో చెక్ చేద్దాం. ఫీమేల్ కేటగిరీలో అయితే కట్ ఆఫ్ ర్యాంక్ అదండి. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీలో 2,28,853 ర్యాంక్ విత్ స్కోర్ 401 మార్క్స్ అనమాట. అండ్ ఒకసారి బీసీబీవి చెక్ చేద్దామండి. బీసీబీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీలో 1,99,843 ర్యాంక్ విత్ స్కోర్ 421 మార్క్స్ దగ్గర ఓపెనింగ్ అయింది మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీ ఏమైనా చెక్ చేద్దామండి. ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే ఫీమేల్ కేటగిరీ 2,26,129 ర్యాంక్ విత్ స్కోర్ 403 మార్క్స్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి, ఎండింగ్ ర్యాంక్స్. సో బీసీబీ యొక్క ఎండింగ్ అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీలో 2,84,139 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 366 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీ, సో ఇది ఫీమేల్ కేటగిరీ అనమాట. బీసీబీకి అన్ని ఫీమేల్ సీట్స్ ఇచ్చాడండి. ఇంకొక మేల్ సీట్ ఎక్కడ ఇచ్చాడో చెక్ చేద్దాం. మేల్ కేటగిరీలో ఇక్కడ ఇచ్చాడు చూడండి, 2,28,477 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 401 మార్క్స్ అనమాట. సో మనం ఒకసారి బీసీసీవి చెక్ చేద్దామండి. బీసీసీవి చాలా రేర్, ఇందులో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. బీసీసీ అండి, బీసీసీ అయితే ఒక్క సీట్ కూడా లేదు. ఒకసారి మీరు పాజ్ చేసి చెక్ చేయండి, ఏమైనా మిస్ అయి ఉంటుందేమో. సో బీసీడీది మాట్లాడుతాను. ఫీమేల్ కేటగిరీలో మీరు చెక్ చేసుకోవచ్చు. 1,09,936 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ విత్ స్కోర్ 499 మార్క్స్ అనమాట. అండ్ బీసీడీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,26,937 ర్యాంక్ విత్ స్కోర్ 482 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీడీవి సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో 2,50,785 ర్యాంక్ విత్ స్కోర్ 387 మార్క్స్ ఫీమేల్ కేటగిరీ అది. బీసీడీ అన్ని ఫీమేలే ఇచ్చారండి ఎక్కువ. ఇక్కడ కూడా ఫీమేల్ కేటగిరీ ఇచ్చాడు, మేల్ కేటగిరీ ఇవ్వలేదండి. ఇది ఒక్క సీటే మేల్ కేటగిరీలో అలాట్ చేశాడు, ఇంకా అదే కట్ ఆఫ్ కూడా అవుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని ఫీమేల్ కేటగిరీ ఇచ్చాడు. సో మనం బీసీసీవి చెక్ చేద్దామండి. బీసీఈవి బీసీఈలో 2 సీట్స్ అలాట్ చేసింది, 2 ఫీమేలే. 3,45,159 ర్యాంక్ విత్ స్కోర్ 334 మార్క్స్. అండ్ ఇంకో సీట్ వచ్చేసరికి 3,58,844 ర్యాంక్ విత్ స్కోర్ 328 మార్క్స్ అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకున్నారు కదండి, ఏదండి ఇది. సో ఓవరాల్గా ఓసీ అండ్ బీసీఏ, బీసీడీ అండ్ ఇవి మాట్లాడేస్తాం. సో ఒకసారి ఎస్సీ, ఎస్టీ కూడా మాట్లాడతామండి. సో మీరు చూసుకోవచ్చు. ఎస్సీ యొక్క స్టార్టింగ్ ర్యాంక్ ఫీమేల్ కేటగిరీలో 2,24,892 ర్యాంక్ విత్ స్కోర్ 404 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,35,845 ర్యాంక్ విత్ స్కోర్ 396. వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి.
సో ఎస్సీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,64,528 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 378 మార్క్స్ అనమాట. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,63,131 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 378 మార్క్స్. అండ్ ఎస్టీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్టీ కేటగిరీ సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్టీ మేల్ కేటగిరీలో 2,82,358 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 368 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అండి. 2,99,520 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 358 మార్క్స్ దగ్గర స్టార్టింగ్. అండ్ ఎస్టీ కట్ ఆఫ్ చూసుకుంటే ఒక మేలే ఇచ్చారండి, ఇంకా ఫీమేల్కి ఈ పైన చూసి నిన్న మాట్లాడుకుంటే కట్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 3,28,136 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 343 మార్క్స్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా సీట్ అలాట్మెంట్స్ ఫేస్ 2 వరకు. సో అవి మన కట్ ఆఫ్ వైజ్ మనం చెక్ చేసాము. సో స్పెషల్ కోటాలో ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఎన్సీసీ కోటాలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. 9,71,411 ర్యాంక్ విత్ స్కోర్ 144 మార్క్స్ దగ్గర ఒక సీట్ అలాట్ చేశారు. మీరు చెక్ చేసుకోవచ్చు, వచ్చింది 144 అండి. అది కూడా ఓసీ కేటగిరీలో ఎంత లీస్ట్ మార్క్స్. ఒక్క ఎన్సీసీ సర్టిఫికేట్ ద్వారా చూడండి ఇక్కడ సీట్ వచ్చింది ఇక్కడ. సో మీకు రిజర్వేషన్స్ ఉంటే వాటి గురించి తెలియకపోతే మా రిజర్వేషన్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అంత మీకు క్లారిటీ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాం. సో దట్ మీరు ఆ సీట్ని అయితే మిస్ చేసుకోవద్దు, మీ రిజర్వేషన్లో వచ్చే సీట్ని. ఇంకొక ఎన్సీసీలో ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారండి. 3,61,575 ర్యాంక్ స్కోర్ ఆఫ్ 326 దగ్గర. అండ్ ఈ ప్రస్తుతానికైతే 2 స్పెషల్ కోటా ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయో పైన చెక్ చేద్దామండి. సో ఎక్కడ లేవండి ఇవి స్పెషల్ కోట్ అవి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో దట్ మాకు ఒక సపోర్ట్ దొరికి మీకు ఇన్ డెప్త్కి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.